హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఉదయాన్నే ఇలా పనులు చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇలా బయటకొచ్చి వీధుల్లో తుడుచుకుంటూ ఉంటే నేనే కాదండి, నా ఎదురింటి అక్కోళ్ళు, ఇటు సైడ్ ఉండేవాళ్ళు అందరూ కూడా ఇలా ఉదయాన్నే రోడ్డు తుడుస్తూ ఉంటారు. ఒకళ్ళకొకళ్ళం అయితే ఎవరింటి ముందు వాళ్ళు తుడుచుకుంటూ ఇంకా మా పనుల్లో మేము నిమగ్నం అయిపోతామండి. పిల్లల్ని స్కూలుకి పంపించుకోవాలి కదా! ఇక ప్రతి ఒక్కరూ ఉదయాన్నే అంటే అమ్మలందరూ కూడా పిల్లల కోసం త్వరగా పనులన్నీ కూడా చేసేసుకొని ఎప్పుడెప్పుడు బస్సొచ్చేస్తుందా అనుకుంటూ ఎదురు చూస్తూ ఉండాలి. ఈ పనులు చేసుకుంటూనే ఉంటాము. ఒకవైపునైతే గడియారం వైపు చూస్తూనే ఉంటానండి. నేనే కాదు, నాలాంటి వాళ్ళందరూ కూడా అంతే. నేనేమో స్పీడ్‌గా వాకిలి తుడిచేసుకొని గబగబా లోపలికెళ్ళిపోదాం అనుకుంటే మామయ్య గారు నాకంటే స్పీడ్‌గా వాకింగ్ చేసేస్తున్నారండి ఈ రోజైతే. ఇంకా అటు దూరంగా వెళ్ళి వాకింగ్ చేసొస్తానని చెప్తున్నారు గానండి, నేనైతే ఎందుకు అంత దూరం అనేసి ఇంటి ముందునే అలా ఒక 10 రౌండ్లు వేస్తే సరిపోతుంది కదా అని నా కనుచూపు మేరలో కనిపించే విధంగా ఇంటి ముందే అలా నడవమని చెప్తూ ఉంటాను. అత్తయ్య గారేమో పనికెళ్ళిపోయారు. ఇంకా నేను వాకిలి తుడిచేసాను కదండీ! కళ్ళాపి కూడా వేసేస్తే ఒక పనైపోతుంది. పేడ తీసుకొచ్చి పేడతో కళ్ళాపి చల్లవలసిన అవసరం ఏమీ లేదండి. అలా నీళ్లుంటాయి కదండీ! ఆ నీళ్లతో 2 డొక్కులతోటి అలా కొట్టేసామంటే ఆ సిమెంట్ రోడ్డు మీద కళ్ళాపి వేసేసినట్టే కదండీ! నేనొచ్చిన కొత్తల్లో అయితే మా ఇంటి ముందంతా మట్టి రోడ్డేనండి. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ ఈ సిమెంట్ రోడ్లు మొత్తం ఊరంతా కూడా తారుమారైపోయింది. మా ఊరే కదండీ! ప్రతి ఊర్లో కూడా అంతే కదా! కలప వేయడం పూర్తయిన తర్వాత నేను అంతకు ముందే పొయ్యి అంటించుకున్నానండి. ఈ పొయ్యి దగ్గర నీట్‌గా తుడిచేసుకొని మరలా పొయ్యి అంటుకోవడం చాలా ఇబ్బందవుతుంది గదండీ! అందుకని లోపల నుంచి ఊడ్చుకొచ్చేసి పొయ్యి అంటించేసి నీళ్ళ కుండ వేసి అప్పుడు బయట రోడ్డయితే తుడిచాను. ఇంకా నీళ్ళైతే కాగిపోయాయండి. ఇంకా కొన్నైతే నేను బియ్యమైతే కడిగేసి పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఆ చిన్న కుండతోటి ఈ కట్టెల పొయ్యి మీద పెట్టవలసిన పనేమీ ఉండదండి. గ్యాస్ మీదే పెట్టేసుకోవచ్చు. కానీ పుల్లలు బాగా మండేటప్పుడు వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడైతే నేను పొయ్యి మీద వండడానికే చూస్తాను. ఏమో తెలీదండి, ఇది ఆనవాలు కాదు, మాకు అలవాటు కాదు. అలవాటేలెండి. ఎందుకంటే ఎప్పటినుంచో కదా! అమ్మ అంతే పొయ్యి మీదే వండుతుంది. అత్తయ్య గారు పొయ్యి మీదే వండేవారు. ఇంక నాకు కూడా ఈ అలవాటే. ఇంకా ఈ కట్టెల పొయ్యి ఉన్నన్ని రోజులు కూడా నేను అన్నం అనేది ఈ పొయ్యి మీదే వండుతాను. ఇది ఒక్కోసారేమో మండినట్టే మండుతుందండి. తర్వాత ఉట్టినే ఆరిపోతుంది. దాన్ని అలా ఊదుకుంటూ ఉదయాన్నే ఎక్సర్సైజ్ అండి అలా ఉంటుందనమాట. ఇంకా బాబుకైతే నీళ్లు తోడేసి అక్కడ పెట్టేస్తే తనేమో పాలకెళ్ళొచ్చాడు, స్నానం అయితే చేసేస్తాడు. ఇలా చేతికి దగ్గరలో ఉన్నప్పుడైతే నీళ్ళు తోడి అక్కడ పెడతాను. లేదంటే తనే తోడేసుకుంటాడు. పిల్లలైతే కాస్త పెద్దయ్యారు కదండీ! వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటున్నారు. ఇంక ఈ బయటేమో ఆరిపోయింది. నేను పొయ్యి ఊదొచ్చే లోపల అయితే ఇక ముగ్గైతే పెడుతున్నానండి. ఒక్కోసారి ఏమో తెలీదు గానండి, ఏదేదో పెడుతూ ఉంటాను. ముగ్గు వేయకముందైతే చాలా ముగ్గులు గుర్తొస్తూ ఉంటాయండి. కానీ ముగ్గు పట్టుకున్నప్పుడైతే ఒక్క ముగ్గు కూడా గుర్తురాదండి. ముగ్గులన్నీ మర్చిపోయాను. ఫైనల్‌గా అయితే ఏదో ఒక గీత గీసేసి ఇది హమ్మయ్య! ఇది కూడా ముగ్గే అని అనిపించేలా అయితే దాన్ని ఏదో విధంగా అయితే ముగ్గులా క్రియేట్ చేస్తానండి. ఇలా డిజైన్ అయితే వేశాను ఈరోజు. ఏది ఎలా మలచాలన్నా అది మన చేతిలోనే ఉంటుందండి. ఆ టైంకి ఐడియా వస్తే సరిపోతుంది. ఇంకా టిఫిన్ అయితే నేను చపాతీలు ఉన్నాయి కదా అనేసి నేను చపాతీలు ప్రిపేర్ చేద్దామని ఇంకా టిఫిన్ ఏమీ చూసుకోలేదండి. కానీ అందులో చపాతీలు 3 ఉన్నాయి. 3 ఎవరికి సరిపోతాయండి? ముగ్గురికి ఒక్కోటి పెడదామా అనంటే సరిపోద్దండి. చిన్నపిల్లలు కాదు కదా! ఇంకా దాంట్లోకైతే కూర చేస్తున్నాను. బాబుకైనా పెట్టేయొచ్చు, వీళ్ళ కోసం ఏదో ఒకటి చేయొచ్చులే అనేసి మామయ్య గారికి కూడా ఇడ్లీ బయట నుంచి తెప్పించేసాను. ఇంకా లేట్ అయిందంటే అక్కడ టిఫిన్ కూడా అయిపోతుంది. ఏం చేద్దాం అనుకుంటే ఇంకా వాళ్ళ కోసం అప్పటికప్పుడు కొంచెం గోధుమ పిండి ఉందండి. అదొక ముద్దలా అయ్యేంత వరకు గబా కలిపేసుకొని దాన్నేమో పక్కన పెట్టుకున్నాను. మరి పిల్లలు ఈ కూర వండుతున్నానండి. నేను ఆల్రెడీ పూరీలు ఎక్కువే ఉంటాయి కదా అని ప్రిపేర్ అయిపోయి ఈ కూర వండేసుకుందాం అనేసి నేను దీనికోసం రెడీ చేసేసుకున్నాను. ఆ తర్వాత చూస్తేనేమో అందులో 3 ఉన్నాయి. అంటే అంతకుముందు నైటేమో చికెన్ కర్రీ అవి ఉంటే పిల్లలు, మేనకోడలు వాళ్ళు అయితే కాల్చుకున్నారు. నేను చూసుకోలేదు, ఉన్నాయనే అనుకున్నాను కానీ వాళ్ళు ఎన్ని కాల్చారేమో నేను చూసుకోలేదు. ఇంకా ఏదో ఒకటి మరి వాళ్ళకి కడుపు నిండడానికైతే తయారు చేయాలి కదండీ! ఈ మధ్యలోనైతే మా వారు లేచేశారు. ఎప్పుడూ లేనిది లేచైతే నేను ఈ హడావిడిలో ఉన్నప్పుడు టీ అడిగారు. మరి ఆయన కోసం టీ పెట్టకుండా ఈ పనుల్లోనే నిమగ్నమైపోతే మరి ఆయన్ని కూడా చూసుకోవాలి కదండీ! ఒక గంట ఆయన్ని కనిపెట్టాలి. ఇంకా ఈ పనులు వంటలు అవి కూడా చూసుకోవాలి. పిల్లలేమో ఓ పక్క నుంచి అయితే డ్రెస్సులు ఎక్కడ పెట్టావు? సాక్స్‌లు ఎక్కడ పెట్టావు? షూ ఎక్కడున్నాయి? కడిగావా? రెడీ చేశావా? అని వాళ్ళు అడుగుతూనే
అడుగుతూనే ఉంటారు. ఒక్కొక్కరికి అలా సమాధానం చెప్పుతూనే ఉంటానండి. ఎవరు అడిగిన దానికైనా ఉదయాన్నే అమ్మే కదండి సమాధానం చెప్పాలి. ఏది కనిపించకపోయినా కంప్లైంట్లు మన మీదకే వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా కూర కోసం అయితే ఉల్లిపాయలు, ఇంకా బంగాళదుంపలు, టమాటాలు అయితే వేయించుకుంటున్నాను. వంకాయలు ఉన్నాయండి. వంకాయలు కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను కడుక్కొని. ఇంక ఈ వంకాయలు అయితే నేను 2, 3 సార్లు కడుగుతానండి. కాస్త ఉప్పేసి కడిగితే కండ్ర ఉండదు. చేదొచ్చేస్తూ ఉంటాయి కదండీ వంకాయలు ఒక్కోసారి. అది రాకుండా ఉండాలంటే ఉప్పేసి కడగాలి. ఇంకా ఇవి ఆయిల్‌లోనైతే మగ్గబెట్టుకుంటూ ఉంటాను. ఇవి మగ్గేలోపైతే అటు ఇటు ఉరుకులు పరుగులుగా అయితే కొన్ని పనులు చేస్తూ ఉంటానండి. అవన్నీ వీడియో తీయాలంటే అవ్వదు. అందుకని నేను ఎక్కడ చేసుకునే పని అక్కడ చేసుకుంటూనే ఓ పక్కనైతే ఈ స్టవ్ దగ్గరకొచ్చి కూర సంగతి కూడా చూస్తాను. ఇంకా పిల్లల కోసమైతే నేను చపాతీలు ఒత్తేసుకొని అయితే పక్కన పెట్టుకున్నానండి. చపాతీలు లాంటివి కానీ మరి వీటిని ఏమంటారో మేమైతే చపాతీలే అనుకుంటున్నామండి. ఇంకా ఇలా చేసుకొని నేను వీటిని కాల్చేసి పిల్లలకిచ్చాను. ఆడపిల్లలిద్దరికిని. బాబైతే తినేసాడు ఆల్రెడీ. ఇవి చేయకుండా ఉందామంటే కూర ఉంది కదండీ! కూర అనవసరంగా వేస్ట్ అయిపోతుంది కదా! అవి పూరీల్లోనికి, చపాతీల్లోకి తప్పించి ఆ కూర మనం తినలేము. అందుకని పిల్లలకి ఇవి కడుపు నిండినట్టు ఉంటుంది. కూర కూడా అయిపోతుంది కదా! వేస్ట్ అవ్వకుండా అనేసి ఇలా చేశాను. ఇంట్లో చేసుకున్నది ఏదైనా ఆరోగ్యకరమేనండి. టేస్ట్ విషయానికొస్తే అది కూడా ఏమీ మిస్ అవ్వనివ్వను. బాగానే ఉంటుంది. ఇంకా పిల్లలకైతే బాక్సులు సర్దేశానండి. స్నాక్స్ కూడా వేశాను. ఈ బాక్సులు సర్దిన తర్వాత హమ్మయ్య అనిపిస్తుందండి ప్రాణం. లేదంటే ఈ బాక్సులు అవుతాయో లేదో అనేసి మరి హారన్ వేసిందంటే ఈ బాక్సులు పెట్టే తొందరలో నేను ఏం చేస్తానో ఏంటో తెలియదు. అందుకని ముందు బాక్సులు పెట్టేసుకొని ఆ తర్వాత పిల్లలకి జడలవి వేస్తాను. ఆల్రెడీ పెద్ద పాపకే వేసేసానండి. ఇంకా చిన్న పాపకి టిఫిన్ పెట్టాను. వాళ్ళు ఎక్కువగా అమ్మ మీద డిపెండ్ అయిపోతారండి. మగపిల్లలైనా ఆడపిల్లలైనా అన్నీ అమ్మే చూసుకుంటుంది అనుకుంటారు. వీళ్ళు బదులు బడిలోకి వెళ్ళమన్నా కానీ మనమే వెళ్ళాలన్నమాట. ఇప్పటి వరకు బొంగరంలా తిరిగి అండి ఈ జడ వేయడానికి కూర్చున్నప్పుడైతే ప్రాణం హాయిగా అనిపిస్తుంది. ఆ టైంలో ఒక డ్రాప్ టీ తాగితే చాలా మనసు ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఏది చేసినా కానీ ప్రశాంతంగానే ఉంటుందక్క నీకు అని మీరు అనుకోవచ్చు. అవునండి, మనం చేసేది ఏ పనైనా కానీ అందులో అంతో ఎంతో ప్రశాంతతనైతే వెతుక్కోవాలి, తప్పదు. ఏ పనైనా కానీ మనం చేసుకుంటూ వెళ్ళిపోతే అన్ని పనులు కూడా సజావుగా సక్రమంగానే అయిపోతాయండి. ఆ పని అవ్వలేదు, ఈ పని అవ్వలేదని మనం కంగారు పడినంత మాత్రాన పని అవ్వదు. మరీ నెమ్మదిగా చేసుకుంటే అక్కడే ఉంటాంలేండి. కాస్త హడావిడిగా ఉన్నా కానీ అందులోనే ఎంతో అంత నెమ్మది అయితే వెతుక్కోవాలి. ఆ సమయానుకూలంగా అయితే ఆలోచించుకుని ఏ పని ఎలా చేసుకోవాలో దానికి తగిన విధంగానే మనం అన్నీ కూడా రెడీ చేసుకోవాలి. ఇలా పని చేసుకునేటప్పుడైతే నాకు ఇలా పిల్లల్ని స్కూల్కి పంపించేంత వరకు చాలా హడావిడండి. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా వీళ్ళ డాడీ బయలుదేరుతారు. ఆ తర్వాత నేను ఇంకా పనులన్నీ చేసుకునేసరికైతే తలలో ఉన్న ప్రాణం అయితే తోక దగ్గరికి వెళ్ళిపోతుందనమాట. ఇంకా అలా ఉంటుంది. డైలీ ఇదే రొటీన్ అండి. ఇదే రొటీను, ఇదే జీవితం. ఉదయాన్నే లేస్తాం, పిల్లల్నేమో చక్కబెట్టుకుంటాం, వాళ్ళ కోసం అయితే వంట వరకు చేసుకుంటాం. మరలా వాళ్ళు వెళ్తారు. మరలా అంతో ఎంతో మేము కూడా వండుకోవాలి కదండి. మరి ఒకసారే వండేద్దామంటే పిల్లలకి బాక్సులు సర్దేసిన తర్వాత ఎంతో కొంత అయితే అవసరం అవుతూ ఉంటుంది. ఇక మళ్ళీ వంట చేయాల్సి ఉంటుంది. మరలా సాయంత్రం వేళ ఇక నైట్కి అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఎంత కష్టపడినా కానీ అది మన కడుపు నింపుకోవడానికే కదండి. ఎన్ని వెరైటీలు చేసినా, ఎంత కష్టపడినా, ఎలాంటి పొజిషన్లో ఉన్నా కానీ ఆవురావురమంట ఆ పట్టెడన్నం ఈ పొట్టలోనికి వెళ్తేనే కానీ మనం చేసే పనికి ఒక అర్థం అంటూ ఉండదు. ఇంకా ఇంత ఇలా కష్టపడుతున్నామంటే అది మన కడుపులు నింపడానికే. ఎందుకు ఇలా చెప్తున్నానంటే వీళ్ళు ఉదయం వెళ్తారు, మరలా సాయంత్రం వస్తారు. ఇదే రొటీన్ అండి వీళ్ళకైతే. చిన్నపిల్లలు కాబట్టి స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి. మరలా వచ్చిన తర్వాత హోంవర్క్లు అవి రాసుకోవాలి. ఏదో అంతో ఎంతో తింటారు, పడుకుంటారు. మరలా ఉదయం అవుతుంది, మరలా వెళ్ళాలి, మళ్ళీ రావాలి. ఇంకా వీళ్ళు ఎదిగిన తర్వాత పెళ్ళిళ్ళని అవని ఇవని ఇంకా జీవితం ఇంకా అలా స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతూనే ఉంటుందండి. ఇంకా అమ్మ పాత్రలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ పోషించక తప్పదండి. మా పాప అంటుంది పెద్దమ్మాయి, అమ్మ నేను స్కూల్ మానేనా అంటుందండి. ఎందుకమ్మా అని అడిగితే, నువ్వు మా కోసం ఉదయాన్నే చాలా హడావిడిగా అయితే పనులు చేస్తూ ఉంటున్నావమ్మ, చాలా నీకు నీరసంగా కూడా ఉంటుంది కదా, అందుకే నేను మానేసి నీకు హెల్ప్ చేద్దామని అని అంటుందండి. నాకు ఒక్కసారిగా ఏమనాలండి, కోప్పడాలా లేదంటే నేను నా కోసం ఆలోచిస్తున్నందుకు సంతోషపడాలా? నేను ఇన్ని పనులు చేసేదే మీరు బాగా చదువుకోవాలనమ్మా అని చెప్పాను. ఇక అంతకు మించి ఇంకేం చెప్పలేకపోయాను. ఇంత ఎలా కష్టపడినా తల్లిదండ్రి మీరు మంచిగా చదువుకొని మీ జీవితం మీరు చూసుకుంటే
మేము ఎంత కష్టపడినా కానీ అది మాకు ఏ మాత్రం కూడా బాధ కాదని అయితే చెప్పాను తనకు అర్థమయ్యే విధంగా. పిల్లలు కూడా మనం ఏం చేస్తున్నామో, ఎంత కష్టపడుతున్నామో ఏంటనేది ప్రతిదీ కూడా గమనిస్తూనే ఉంటారండి. అది మన పనులనైనా కావచ్చు, మన పద్ధతులనైనా కావచ్చు, మనం మాట్లాడే విధానాన్నైనా కావచ్చు, ప్రతిదీ మనల్ని అనుసరించే నడుస్తారండి. సైలెంట్గా మన వెనకాలే వాళ్ళు కూడా పెద్ద అయిపోతూ ఉంటారు కదా. ఇంకా అమ్మను అనుసరించి, ఇంకా ఇంట్లో ఉండే వాళ్ళ పద్ధతులను అనుసరించే వాళ్ళు కూడా అన్నీ కూడా వంట పట్టించుకొని పెద్దవాళ్ళు అవుతారు. మనం ఎంత మంచిగా వాళ్ళ ముందు ఎంత ప్రశాంతంగా కనిపిస్తే వాళ్ళు కూడా అంతే ప్రశాంతంగా అయితే ఉండడానికి చూస్తారండి. లేదు హడావిడి చేసేసి మనం అరిచేసి మన ఇష్టానికి మనం మాట్లాడేసి వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటారు పిల్లలు. ఎంతెత్తున ఎగిరి పడిపోయి వాళ్ళకి చెప్పే మాట చెప్పనివ్వకుండా చేసేసి ఎందుకండి ఇంట్లో ఉన్న కాస్త మనశ్శాంతిని కూడా మనం లేకుండా చేసేసుకోవడం అనవసరం. అక్కడ ఎలాంటి క్రిటికల్ పొజిషన్ ఉన్నా కానీ మనకి మనసేం బాగోదు ఒక్కోసారి. ఇంట్లో పరిస్థితులు కూడా ఒక్కోసారి అనుకూలంగా ఉండవు. దానికి తోడేమో ఈ పనులు ఒకదాని తర్వాత ఒకటైతే మమ్మల్ని చూడన్నట్టు మన వైపు చూస్తూనే ఉంటాయి. ఉదయం లేచింది మొదలు సాయంత్రం అంటే నైట్ వరకు కూడా ఏదో ఒక పని అయితే మనం కదపకుండా మెదపకుండా అయ్యేది కాదండి. ఈ పని మీద మనం చేయి వేయకపోయినా ఆ పని అలానే ఉంటుంది. ఒక ఇంటి ఇల్లాలిగా ఆ బాధ్యత అంతా కూడా మనదే. ప్రతి ఒక్కరి విషయంలో కూడా చాలా శ్రద్ధగా, చాలా మనం అనుకూలంగా అన్నీ ఆలోచించి అయితే ప్రతి ఒక్క నిర్ణయం కూడా తీసుకోవాలి. ఏ నిర్ణయం ఎలా తీసుకున్నా కానీ దాని పర్యవసానం తర్వాత జరిగే వాటికి చాలా ఇదిగానే ఉంటుంది కాబట్టి మనం అన్నీ ముందుగానే ఆలోచించుకోవాలి. చాలా ప్రశాంతంగా ఉండడానికే చూడాలండి. ప్రశాంతమైన జీవన విధానం మనం బ్రతకడానికి చాలా 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 అవసరమండి. అలా గందరగోళంగా లేకుండా కొంచెం శాంతంగా ఆలోచించి కంగారు పడినంత మాత్రాన పనులు అయిపోవండి. అక్కడ మనము చేసుకుంటూ వెళ్తేనే అవుతుంది పని. కంగారు పడితే పని ఎక్కడ అవుతుందండి. అది అవ్వలేదు, ఇది అవ్వలేదు అన్నంత మాత్రాన అది అయిపోతుందండి. మనం చేస్తేనే కదా అయ్యేది. అదేదో మౌనంగా ఉండి చేసుకున్నా కానీ అయిపోతుంది కదండి. నోరు పనిచేస్తూనే ఉంటుంది. చేతులు పని చేయాలంటే నోరు ఎందుకండి పనిచేయడం. నోరు ఆపేస్తే చేతులు చక్కగా వాటి పని అవి చేసేసుకుంటూ ఉంటాయి కదా. అక్కడ కాస్తంత ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఒక్కోసారి మనకి కోపతాపాలు ఎక్కువైపోయినప్పుడు, మనశ్శాంతి లేనప్పుడు అరుస్తూనే ఉంటాము. అరుస్తూనే పనులు చేసుకుంటాం. మన చేతిలో ఏదున్నా కానీ దాన్ని ఒక్కసారిగా విసిరి కొట్టడానికే చూస్తామండి. అక్కడ ఎవరున్నా పిల్లలు ఎవరైనా ఉండొచ్చు, చేయొచ్చు. అది తగులుతుందేమోనన్న ఇది కూడా అంత ఆలోచన శక్తి కూడా మనం కోల్పోతాము. ఎందుకండి అలా మనం అంత కోపం తెచ్చుకుని బీపీ తెచ్చుకోవడం ఎందుకు? ప్రశాంతంగా పని చేసుకుంటూ ఉంటే అంత కోపం రాదు కదండీ. కానీ మనల్ని అలా ఒక్కొక్కసారి అయితే మెంటల్‌గా మనల్ని డిస్టర్బ్ చేసే కొన్ని విషయాలైతే అలాగ అనిపిస్తూ ఉంటాయండి. ఎవరికి తెలుసు ఎవరు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నారో, ఎవరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో. కానీ కాస్తంత ఒక 5 నిమిషాలు మనం మౌనంగా ఉండి ఆలోచిస్తే అంతా సర్దుకుంటుంది. ఎక్కడ గందరగోళంగా ఉన్నా కానీ మనం ఉన్న చోటన కాస్తంత ప్రశాంతంగా ఉంటే మిగిలిన వాళ్ళు కూడా గందరగోళం నుంచి రిలీజ్ అవుతారండి. వాళ్ళు కూడా కాస్తంత మంచిగా ఉండడానికే చూస్తారు. మనల్ని చూసి ఇంకొంతమంది ఆ అమ్మాయి అలా ఉంటుంది, నేనెందుకు ఇలా ఉండాలని నేర్చుకునే విధంగా అయితే మనం ఉంటే ఎంత బాగుంటుందో. ఎంత గందరగోళంగా ఉన్న సందర్భంలోనైనా సరే మన మాట అక్కడ వినపడింది అనుకోండి, అందరూ సైలెంట్ అయ్యే విధంగా అయితే మన మనస్తత్వం ఉండాలండి. అంతేకాని పలానా ఆవిడ వచ్చింది ఇంకా గందరగోళమే అంతా కూడా ఇక్కడ ఉండకూడదు బాబోయ్ అన్నట్టయితే ఉండకూడదు. మనల్ని చూసి రేడియో అని ఎవరో పేరెట్టకూడదండి. మనల్ని చూసి ఎంత నెమ్మదిగా ఉంటుందో, ఎంత పద్ధతిగా ఉంటుందో అని మాత్రమే అనుకోవాలి. అంటే ఎవరో అనుకోవాలని మనమైతే అలా ఉండలేమండి. మన మనస్తత్వం ఎలా ఉంటే అలానే ఉంటాము. మంచి మార్కులు రావాలని మంచిగా చదువుకుని ఎగ్జామ్ రాయగలమండి. ఎంతవరకు ఆ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు. ఇంకా విద్యార్థి జీవితంలో తన అదర్ స్టడీస్‌కి పై చదువులకి వెళ్ళేంత వరకు జీవితంలో తన ఒక లక్ష్యాన్ని సాధించేంత వరకు కూడా విద్యార్థి తన బాధ్యతను మాత్రం నిర్వర్తించక తప్పదండి. అంటే మంచి విద్యార్థి యొక్క లక్షణం ఏంటంటే మంచిగా చదువుకొని ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వడం. తను అనుకున్న లక్ష్యాన్ని సాధించడం. మరొక ఇంటి ఇల్లాలిగా మనం ఏం చేయాలనుకుంటున్నామంటే మన ఇల్లు పీకి పందిరేయాలనుకుంటున్నాం అంతే కదండీ. అలా కానే కాదండి. ఎవరైనా ఇల్లు పీకి పందిరేయాలని ఎందుకు అనుకుంటారండి. కానీ కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని కారణాల వల్ల ఇంట్లో వాళ్ళు ఇమడలేక ఇంట్లో వాళ్ళతోటి ఎలా ఉండాలో తెలియకైతే అలా గందరగోళాన్ని అయితే సృష్టించేసుకుంటూ ఉంటారు. ఫలితంగా ఆ ఇల్లాలికైతే చాలా చాలా పేర్లే వచ్చేస్తాయండి. గయ్యాళి అంటారు. చాలా చాలా పేర్లండి. అవి నా నోటితో నేను చెప్పలేను కానీ ఇక అన్నీ కూడా మనల్ని అలా మన ముఖం మీద అయితే ఎవరు అలా అనరు కానీ మనల్ని
పక్క నుంచి అయితే అనేవాళ్ళు అయితే మనకు పేర్లు పెట్టేవాళ్ళు చాలామందే ఉంటారు. అది మన స్వభావాన్ని అయితే కించపరిచే విధంగా ఉంటుంది కదండి. ఎందుకని అలా అనిపించుకోవాలని అయితే నాకైతే చాలా కోపం అండి. నా ముక్కుసూటిగా నా ఎదురుగా ఎలా మాట్లాడతారో నా వెనకాల కూడా అదే విధంగా మాట్లాడాలి. నా వాళ్ళైనా ఇరుగు పొరుగు వాళ్ళైనా మరెవరైనా కావచ్చండి. అలా మంచితనంగా మనం మన వాళ్ళతోటి ఏ విధంగా ఉంటున్నామో ముందు సైడ్ ఒక విధంగా వెనకమాల సైడ్ ఒక విధంగా కాదు, ముక్కుసూటిగా మనము మన వాళ్ళతోటి మంచిగా మాట్లాడితే వాళ్ళు కూడా మన గురించి అదే విధంగా మాట్లాడతారు కదండి. లేనిపోని తగాదాలు ఎందుకండి మనకి? ఉన్న విషయాలు సరిపోవట్లేదా? పిల్లల్ని చూసుకోవడం, చదివించడం, వంటలు వార్పులు ఇవన్నీ తగదన్నట్టు ఇక లేనిపోనివన్నీ మన ఇంటి మీదకి ఎందుకండి అనవసరంగా? ప్రశాంతంగా జీవించాలంటే వీటన్నిటికీ దూరంగానే ఉండాలండి. సాధ్యమైనంత వరకు మన వాళ్ళందరితోనూ కలిసిమెలిసి ఉండడానికే చూడాలి. మన జీవితం చాలా చిన్నదండి. ఆ చిన్న జీవితంలో ఒక రోజంటే ఎన్ని గంటలండి? అన్ని గంటల్లో కూడా నాకు ఒక అరగంట కూడా తీరిగ్గా వాళ్ళ గురించి వీళ్ళ గురించి కబుర్లు చెప్పుకోవాలన్న ఆలోచన అయితే ఉండదు. నా పని నాకే టైం ఉండదండి చేసుకోవడానికి. అంత ఇదిగా ఉంటుంది. అంత ఇదిగా ఉన్నా కానండి ఎంతో ఎంతో ప్రశాంతంగా నా ఇంటికి సంబంధించి ఎంతలాంటి అననుకూల పరిస్థితులు వచ్చినా కానండి నేను సానుకూలంగా వాటిని పరిష్కరించుకోవడానికి చాలా ప్రశాంతంగా, చాలా సున్నితంగా ఆలోచించి అయితే నిర్ణయాలు తీసుకుంటాను. ప్రశాంతమైన జీవన విధానానికి మనం చాలా ప్రశాంతంగా ఉంటేనే కానీ ఉండలేమండి జీవితంలో. అస్తమానం తీరిక లేకుండా పనిచేసినా ఎవ్వరికి కనపడదు, చెవులకైతే వినపడదండి. అలా ఉంటాయి మన పనులు. మనకే తెలుసు ఆ బాధ ఏంటో. కానీ మన నోటితోటి ఏదైనా అన్నామంటే అది అందరికీ వినపడుతుంది. మనం ఎన్ని పనులు చేసినా కానీ అవి ఎవరు కూడా అంతగా పట్టించుకోరండి. కానీ మన నోటితోటి ఏదైనా అన్నామంటే అది చాలా పట్టింపు అయితే అయిపోతుంది. ఎందుకండి అనవసరంగా? పని గుర్తించబడాలంటే మనతో పాటు మన పనులతో పాటు మనం కూడా చాలా ప్రశాంతంగా ఉండాలండి. ముఖ్యంగా మన నోరు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.